ఇది ట్రెడ్మిల్ మోటారు ఎలా క్లీన్ చేయాలి. ఫస్ట్ ఈ ఫ్లై వీల్ తీయాలి, తర్వాత ఈ కప్పు తీయాలి. తీసిన తర్వాత మనం చూసే దిస్ ఈజ్ ఏ కమ్యుటేటర్ ఆర్మేచర్. ఇలాంటి డస్ట్ చాలానే ఉంటుంది మోటార్లో. సో మీరు సైడ్కి చూస్తున్న ఇదంతా డస్ట్. ఈ డస్ట్ని అంతా క్లీన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ మోటార్ కాలిపోయింది. ఇది కాలిపోవడానికి రీజన్ ఏంటంటే కస్టమరు కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా ఈ మోటార్ని క్లీన్ చేసుకోలేదు. సాధారణంగా సర్వీసింగ్కి వస్తారు, బెల్ట్ లూబ్రికేషన్ చేసి ఏదో రోలర్స్ తుడిసి వెళ్ళిపోతారు. కానీ ట్రెడ్మిల్ మోటార్ని ఓపెన్ చేసి క్లీన్ చేయడం ఎవరూ చేయరు. సో ట్రెడ్మిల్ మోటార్ క్లీన్ చేయకుండా ఎంత సర్వీస్ చేసినా అది వేస్టే. ఇదిగోండి ఇప్పుడు ఈ కస్టమర్ది ఇంత డస్ట్ ఉండడం వల్ల మోటార్ కాలిపోయింది. ఇప్పుడు ఈ మోటార్ కాలిపోవడం వల్ల కస్టమర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. కొత్త మోటార్ అన్నా కొనుక్కోవాలి, 7-8,000 ఉంటుంది. లేదంటే వైండింగ్ అన్నా చేయించుకోవాలి, ఇది ఒక 4,000 అలా పడుతుంది. సో ట్రెడ్మిల్ సర్వీస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, కంపల్సరీగా మోటార్ని ఓపెన్ చేసి క్లీన్ చేయాలి. అలా చేయకపోతే ఆ సర్వీస్ ఏమీ యూజ్ లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మోటార్ ఓపెన్ చేశాను. మోటార్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే చాలా డస్ట్ ఉంది దీంట్లో. అంటే అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ ఈ మోటార్ని అస్సలు సర్వీస్ చేయలేదు ఎవరు. ఏదో పై క్లీన్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. సో సర్వీస్ చేయకపోవడం వల్ల ఈరోజు మోటార్ కాలిపోయింది. కంపల్సరీగా ఇది క్లీన్ చేసుకోవాలి. మోటార్ క్లీనింగ్కి కంపల్సరీగా 1,500 అవుతుంది. త్వరగా క్లీన్ చేసి ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ మోటార్ క్లీన్ చేయించుకోవడం అడ్వైజబుల్. మోటార్ క్లీన్ చేయకుండా ట్రెడ్మిల్ బెల్ట్ ఈ రోలర్లో క్లీన్ చేసి ఆయిల్ వేయడము ఇవన్నీ వేస్ట్ అనమాట. ట్రెడ్మిల్కి హార్ట్ వచ్చేసి మోటార్. ఆ మోటార్ హెల్తీగా ఉంటేనే ట్రెడ్మిల్ బాగా పనిచేస్తుంది. ఆయిలింగ్ వేయడం ఇవన్నీ వేస్ట్ సాధారణంగా అవుతాయి. కానీ ఎవరు ఈ మోటార్ను ఓపెన్ చేయరు. ఎందుకంటే స్కిల్డ్ ఇంజనీర్స్ మాత్రమే ట్రెడ్మిల్ మోటార్ ఓపెన్ చేసి క్లీన్ చేయగలుగుతారు. సో అది ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇంకా డెప్త్గా చూసినట్లయితే చాలా బ్యాడ్గా ఓవర్ హీట్ అయిపోయి కాలిపోయింది. ఈ ఓవర్ హీట్ అవ్వడానికి రీజన్ డెఫినెట్గా డస్ట్. ఇక్కడ చూడండి, ఈ బేరింగ్స్ దగ్గర చూడండి ఎంత డస్ట్ అక్యుములేట్ అయిపోయి ఉందో. సో ఇలా బేరింగ్ దగ్గర ఎక్కువగా డస్ట్ అక్యుములేట్ అవ్వడం వలన బేరింగ్స్ హార్డ్గా తిరుగుతాయి. హార్డ్గా తిరగడం వల్ల మోటార్ త్వరగా హీట్ అయిపోతుంది. మోటార్ త్వరగా హీట్ అయిపోయి కాలిపోతుంది. సో ఈ సర్వీస్ చేయకపోవడము చాలా బ్యాడ్ లక్ అండ్ చాలా డిసడ్వాంటేజ్. సో చాలామంది ట్రెడ్మిల్స్ బెల్ట్ క్లీనింగు ఏదో ఆయిలింగు ఇలా చేపించుకుంటుంటారు. కానీ మోటార్ని క్లీన్ చేయాలి లోపల నుంచి అనే విషయం చాలామంది తెలియదు. టెక్నీషియన్స్ కూడా చెప్పరు. చూడండి ఇటు సైడ్ చూడండి ఎంత దారుణమైన డస్ట్ ఉందంటే చాలా చాలా దారుణంగా ఉంది డస్ట్. చాలా డస్ట్ ఉంది. సో ఈ మోటార్ కాలిపోవడానికి రూట్ కాజ్ లోపల ఉన్న డస్ట్. లోపల డస్ట్ క్లీన్ చేయకపోవడం వల్ల ఓవర్ హీట్ అయిపోయి కాలిపోయింది. ఇప్పుడు దీన్ని వైండింగ్ చేయించాలి, 4,000 వరకు అవుతుంది. కొత్త మోటార్ అయితే 7,000-8,000 రూపీస్ వరకు అవుతుంది. సో మీరు నెక్స్ట్ టైం సర్వీసింగ్ చేస్తున్నప్పుడు సర్వీసింగ్ వాళ్ళని అడగండి, మీరు మోటార్ ఓపెన్ చేసి త్వరగా లోపల నుంచి క్లీన్ చేస్తారని అడగండి. వాళ్ళు చేయము అని అంటే వాళ్ళతో చేయించకండి. ఆయిలింగ్ క్లీనింగ్ అనేది వేస్ట్ చేయించుకొని ఎవరైతే మోటార్ ఓపెన్ చేసి క్లీన్ చేస్తారో వాళ్ళ దగ్గర సర్వీస్ చేయించుకోండి.